శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో నిన్నటి నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తుంది. ఒకవైపు మంజీరా, మరోపక్క తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్నటువంటి వర్షాలకు ఒకవైపు మంజీరా, మరోపక్క గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి, మంజీరా నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో నిన్న సాయంకాలం నుంచి ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 16 గేట్లను ఎత్తినటువంటి అధికారులు 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్నాం, చూడవచ్చు 16 గేట్ల ద్వారా 60,000 క్యూసెక్ల నీటిని దిగువన గోదావరిలోకి వదిలినటువంటి దృశ్యాలని చూస్తున్నాము. ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1091 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. ప్రస్తుతం 1091 అడుగుల నీటి మట్టం ఉంది. దీంతో పాటు 80.501 టీఎంసీల కెపాసిటీ ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి. సో ప్రస్తుతం 80.501 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో మరోసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు అధికారులు. ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. సుమారు 900 టీఎంసీల నీరు వచ్చింది. సుమారు 820 టీఎంసీల నీటిని దిగువన గోదావరిలోకి వదిలినటువంటి నేపథ్యం ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చినటువంటి వరద వచ్చినటువంటి సందర్భం ఉంది. ఈ సీజన్ అంతా కూడా ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచారు. గేట్ల సంఖ్యలో మార్పు ఉంది, కానీ ప్రతిరోజు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచారు అధికారులు. 2 రోజుల క్రితమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను మూసేశారు. తిరిగి మళ్ళా నిన్న సాయంకాలం నుంచి మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు పడుతున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ నిన్న రాత్రి 16 గేట్లను ఎత్తినటువంటి అధికారులు సుమారు 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు గోదావరి పైన ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పి పైన ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా దాదాపు 5,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అంతే మొత్తంలో 2 గేట్ల ద్వారా అంతే మొత్తంలో దిగువకు నీటిని వదులుతున్నటువంటి సందర్భం. సో ఒకవైపు మంజీరా నుంచి నిజాం సాగర్ వైపు నుంచి వస్తున్నటువంటి నీరు, మరోపక్క గోదావరి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి గోదావరి నీరు, గోదావరి బేసిన్లో పడుతున్నటువంటి వర్షాల నీరు, ఇదంతా కూడా నేరుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మరోసారి ఇన్ఫ్లో పెరిగింది. దాదాపు 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఈ నేపథ్యంలోనే 16 గేట్లను ఎత్తినటువంటి అధికారులు సుమారు 60,000 క్యూసెక్లు, అంటే ఎంత మొత్తంలో అయితే నీరు వస్తుందో అంత మొత్తంలో నీటిని దిగకు వదులుతున్నారు.